గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శివాన్వితాయే చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో ఒక విశేషమైన రోజు ఉంది అని అంటే అది కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆలయానికి వెళ్ళి అక్కడ వెలిగించే దీపాలు, ఆ 365 ఒత్తులు అని చెప్పి చేసే ఆ దీపారాధన, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అసలు నిజంగా శివుడి అనుగ్రహం పొందాలి అనంటే, మనం చేస్తున్న ఆ పూజ ఫలించాలి అనంటే విశేషమైన ఆరాధన కానీ ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి. సరే అమ్మా. ముందుగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారి లేచి మనం స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని దామోదరుడికి పూజ చేసుకుంటాం. తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం. దామోదరుని పూజ ఉదయాన్నే కంప్లీట్ అయిపోతుంది. ప్రదోష సమయం వస్తుంది. వచ్చిన తర్వాత ముందుగా కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత ఉంది అనే విషయానికి వస్తే, అందరూ ఏం చెప్తారు, ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మామూలుగా దీనికి ఎందుకు అంత విశిష్టత అంటే 16 కళలు నిండుగా ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు. మామూలుగా అంటే 15 రోజులకే మనకి పౌర్ణమి వస్తుంది, 15 కళలు అంటాం. కానీ కార్తీక పౌర్ణమి రోజు 16 కళలు నిండుగా ఉంటాయి. ఆ రోజు ప్రతి వ్యక్తిలోనూ ఆ కళలు అనేది మనం చూడగలం. మనకు తెలీదు, కానీ ఆ పౌర్ణమి తిథి రోజు సాయంకాలము 16 కళలు ప్రతి మానవుడిలో కూడా ఉత్పత్తి అవుతాయన్నమాట. అంటే దాని ప్రభావం వల్ల ఏంటి ఫలితం? ఏంటి అంటే చంద్రుడు మనస్కారకుడు. అవును. ఇప్పుడు కొంతమందికి మనసు సరిగ్గా ఉండదు, బుద్ధి. మనసు బాగుంటే బుద్ధి బాగుంటుంది. అవును, అది ఆటోమేటికల్గా జరిగేది. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం చేసే పూజ, దానము, ధర్మము ఏం చేస్తుందంటే మన మనస్సుని, మన బుద్ధిని మారుస్తుంది. ఈ 16 కళలు వచ్చేసి మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బుద్ధిని, వీటన్నిటిని ప్రసాదిస్తాయి. ముందుగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి? శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ రోజు. ప్రతి ఒక్కరూ శివుడికే చేస్తారు. అవును. శక్తి ఏది మరి? శివశక్తులు ఉంటేనే కదా పరిపూర్ణ అనుగ్రహం మనం పొందేది. అవునా కాదా? అవును. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే శక్తిని తీసుకొస్తాం. ఎలాగో శివానుగ్రహం ఉంటుంది ఆ రోజు. 16 కళలతో కూడిన చంద్రుడిలో ఎవరు ఉంటారు? లలితా పరాభట్టారిక దేవి ఉంటుంది. ఓకే. మనం ఏం చేస్తామంటే శివాలయంలో దీపాలు, మీరు ఎన్ని దీపాలు అంటే అన్ని దీపాలు, 365 ఒత్తులు కానీ 1,00,000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు ఇలా అంతా వెలిగించుకొని వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత టెరెస్ పైన, మిద్ది పైన మీకు చంద్రుడు కనిపించేలాగా, ఓకే, చంద్రుడి కిరణాలు పడేలాగా వెళ్ళి ఒక పాత్ర, పెద్ద పాత్ర తీసుకొని క్షీరం, పాలు వేసి చంద్రుడు కనిపించేలాగా పాలల్లో అలా కుదిరితే అలా, లేదు మేమంతా చేసుకోలేము, చిన్న పాత్రలు ఆ కిరణాలు పడినా చాలు. ఓకే ఓకే. చంద్రుని యొక్క కిరణాలు పడినా చాలు. పైన అది పెట్టేసి రావాలి. అలా వదిలేయాలి. ఎవరో ఒకరు ఉండాలి. అంటే పిల్లిలు అలా వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా. దానిపైన ఒకవేళ దుమ్ము అలా పడేది ఉంటే ఏదైనా జ్యువెలరీ టైప్ పెట్టేసేయచ్చు. చంద్రుడు కనిపించేలాగా ఉండాలి, లేదా కిరణాలన్నా పడేలాగా ఉండాలి. అయితే పెద్దది లేదా చిన్నది. ఓకే. ఇది పెట్టేసి వచ్చి ఇంట్లో పూజా మందిరంలో బిల్వంతో లలిత సహస్రనామం చేయాలి అమ్మవారికి. బిల్వపత్రితో. బిల్వపత్రి శివుడికి చాలా ఇష్టం. అవును. మనం ఏం చేస్తున్నాం, లలిత సహస్రనామాలు బిల్వంతో చేస్తున్నాం. అంతా చేసేసిన తర్వాత 11:45, 12 గంటలకి నైట్ ఆ టైం వరకు మేల్కోగలుగుతాము అంటే పర్వాలేదు, లేదు ముందే చేసుకుంటామంటే ముందే కూడా చేసుకోవచ్చు, లేదు మేము మేల్కుంటాము అన్నా మేల్కొని చేసుకోవచ్చు. లలిత సహస్రనామం పారాయణం అంతా అయిపోయిన తర్వాత పోయి చంద్ర దర్శనం పాలల్లో చేయాలి. లేదు అంటే ఎదురుగా కిరణాలు పడతాయి ఆ పాలని మనం స్వీకరించాలి. కంప్లీట్గా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే.
ఓన్లీ పచ్చి పాలు అంతే. అందులో ఇంకేం కలపొద్దు. పచ్చి పాలు అనంటే మనం బెల్లం వేసుకొని తాగాలి తాగేటప్పుడు. ఓకే. అన్నీ తాగాలనేదేం లేదు. ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. కొన్ని తాగినా తీర్థంగా సేవించినా మనకి ఆరోగ్యం బాగుంటుంది. హ్మ్. మన మనస్సు, మన బుద్ధి అన్నీ బాగుంటాయి. ఓకే. పిల్లలకు కూడా మంచి కళా పోషణ వస్తుంది ఇలా చేయడం వల్ల. హ్మ్. ఒకవేళ అంటే మీరన్నట్టుగా అర్ధరాత్రి వరకు హ్మ్. మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు అలా పెట్టి చేయొచ్చు. తర్వాత తీసుకొని తీర్థంగా తీసుకోవచ్చు. 7:30, స్వీకరించొచ్చు. 8, 9 ఆ టైంలో కూడా మనం తీసుకొని సేవించొచ్చు ఓకే. ఆ పాలని. హ్మ్. తర్వాత ప్రతి ఒక్కరు మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు కానీ, హ్మ్. నామం పట్టుకున్న వాళ్ళు కానీ, కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టు కింద హ్మ్. మర్రి చెట్టు కింద జపం చేస్తే ఓకే. దానికి కోటి రెట్ల ఫలితం వస్తుంది. ఏ సమయంలో అండి? ఏ సమయమైనా పర్వాలేదు. ఆ రోజున. ప్రదోష టైం తర్వాత. ఓకే. అంటే మర్రి చెట్టు దగ్గర దెయ్యాలుంటాయి. అది సాయంకాలం అంతా తర్వాత ఏం వెళ్ళొద్దు. లేదు. ఏముండదు. ఏం లేదు. మర్రి ఓకే. చెట్టుని కూడా మనం పంచపల్లాలలో ఒక వృక్షంగా మనం హ్మ్. దేవుడికి ఉపయోగిస్తాం. అవును. ఆ రోజు మర్రి చెట్టుకి చాలా చాలా శక్తి ఉంటుంది. మనకు చెప్తాం కదా! తిథులు బట్టి ఇప్పుడు హ్మ్. శనివారం జమ్మి వృక్షంకి ఎలా చెప్తామో, కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టులో అంత శివతత్వము, శక్తితత్వం 2 ఉంటాయి. ఓకే. ఓకే. మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు, నామం పట్టుకున్న వాళ్ళు పోయి అక్కడ జపం చేస్తే కోటి రెట్ల ఫలితం మనకుంటుంది. హ్మ్. మర్రి చెట్టు కింద. ఒకవేళ అంటే ఉపదేశం లేని వాళ్ళు నామం చేసుకుంటుంటారు నామం కదా! చేసుకుంటారు. ఏదైనా ఇష్టదైవం నామం తీసుకెళ్ళి హ్మ్. అక్కడ కూర్చొని ఎక్కువసేపు కూర్చోలేము మేము. మాకు భయం అనిపిస్తుందంటే 16 సార్లు చేసుకున్నా చాలు. అంతే. 16 హ్మ్. చేసుకొని ఆవు పాలతో మీ యొక్క మంత్రానికి గాని, హ్మ్. మీ యొక్క నామానికి గాని తర్పణ మొదలాలి చేతిలో. ఓకే. అయిపోయిన తర్వాత. అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మనం నామం అనుకోని ఆవు పాలు చేతిలో పోసుకొని మర్రి చెట్టు కింద తర్పణ మొదలాలి. ఆహా! అంటే ఒక్కో నామం అయిపోగానే ఒకసారి వదలాలి. తర్పణం. ఆహాహా! క్షీర తర్పణం అంటారది. ఓకే. మర్రి చెట్టుకి. ఇలా చేస్తే మంత్రాది దేవత యొక్క అనుగ్రహం హ్మ్. మనకి కలుగుతుంది. సంపూర్ణంగా కలుగుతుంది. ఓకే. మంత్రం సిద్ధిస్తుంది కూడా. హ్మ్. కొంతమందికి చాలా సంవత్సరాలుగా చేస్తుంటారు. మంత్రసిద్ధి యొక్క ప్రత్యేకత తెలుసుకొనిండరింకా. ఆ! చేస్తుంటారు కానీ, ఓకే. వాళ్ళకి నడుస్తుంది అనేలాగుంటుంది. హ్మ్. కానీ ఇలా చేసిన తర్వాత మనం చూసుకుంటే దాని యొక్క ఆహ్, ఇది అంటాం కదా! పవర్ హ్మ్. మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరన్నట్లుగా ఉపదేశం ఉండి మంత్రం చేసిన వాళ్ళకైతే అది నిజంగా అర్థమైపోతుంది. నామం నామం పట్టుకున్న చేసుకున్న వాళ్ళకి గూడా వాళ్ళకి అర్థమైతుంది. ఏంటి ఫలితం ఏంటండి? ఇప్పుడు ఎల్లకాలము కొంతమంది గురువు లేక నామాన్నే పట్టుకొనింటారు. హ్మ్. ఇప్పుడు ఓం దుర్గాయ నమః, నమః శివాయ, ఎవరి ఓం నమో ఇష్టదైవానికి భగవతే సంబంధించిన నామం వాళ్ళు వాసుదేవాయ ఇలా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అవును. ఎవరు నామం కూడా లేకున్నట్టయితే ఉండరు ఉండరు. ఈ కాలంలో. అవును. నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా లేకున్నట్టు ఉండేవాళ్ళు కూడా ఆ రోజు హ్మ్. మీరు ఇష్ట దైవాన యొక్క నామంని స్మరించుకోండి. మర్రి ఓకే. చెట్టు మీకి అవైలబిలిటీ ఉంటే హ్మ్. మీ పరిసరాలలో. ఓకే. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు పాలతో చేసిన పాయసాన్ని, అన్నం పాయసం భగవంతునికి నివేదన చేయాలి ఇంట్లో. ఇంట్లో. ఓన్లీ పాలతో చేసిండేది. ఓకే. ఇంకా పాలు, బెల్లము, రైస్ వేసి చేస్తాం కదా! అవును. అన్నం పాయసం అంటాం అది. హ్మ్. పరమాన్నం. భగవంతుడికి పరమాన్నం. లలితా ఓకే. పారాయణం చేసుకోవాలి హ్మ్. బిల్వపత్రితో. ఇంట్లో బిల్వపత్రితో లలితా పారాయణము, మర్రి చెట్టు దగ్గర మాత్రం పాలతో. పాలతో తర్పణ మొదలాలి. మంత్రం అనుష్ఠానం జేసుకోవాలి. జపం జేసుకోవాలి. ఓకే. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు చంద్రదర్శనం క్షీరంలో చేసుకోవాలి. హ్మ్. క్షీర దర్శనంగా భావించాలి. అలా ఓకే. లేకపోతే చంద్రుని యొక్క కిరణాలు హ్మ్. మన పాలల్లో పడేలాగా పెట్టుకోవాలి. ఓకే. ఓకే. నిజంగా చాలా కొత్త విధానం. వినటానికి గూడా బావుంది. ఆచరిస్తే ఎలా ఉంటుందో చూడాలి ఆచరిస్తే మరి. ఇంకా బాగుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేసారా ఇదంతా? మేము ప్రతి పౌర్ణమికి లలితా పారాయణం ఇలానే చేసుకుంటాము. అవునా? హ్మ్. హ్మ్. పాలల్లో చంద్రుడిని చూడడము పాలల్లో ఇదంతా చంద్రుడిని గూడా. చూడడము. ఇంకా పౌర్ణమి పూజ అని సెపరేట్‌గా కొన్ని పూజా విధానాలున్నాయి. హ్మ్. ఆ! అవేంటండి? అవి మరి చెప్పుకుందాం. ఓకే. అవి సరే. చాలా ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. పౌర్ణమి పూజ అనేసి. ఓకే. శ్రీచక్రానికి పౌర్ణమి పూజ అని ఉంటుంది. హుహుహు. శివుడికి సెపరేట్‌గా పౌర్ణమి పూజ అని ఉంటుంది. ఆహా! విష్ణువుకి సెపరేట్‌గా ఉంటుంది. అంబికకి సెపరేట్‌గా ఉంటుంది. దేవికి హుహు. లలితా పరాభట్టారిక అంటే దేవి అది కూడా. ఉపదేశం ఉన్నవాళ్ళు అలా ఏం లేదు. చేసుకోవాలా? ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. పౌర్ణమి పూజ, వ్రతము, నోములనేటివి ఎవ్వరైనా చేసుకోవచ్చండి. హ్మ్. ఒక మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి అనుష్ఠానం పూజ సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళు ఓకే. అనుష్ఠానం పూజ చేసుకుంటారు. ఓకే. అంతే.
ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత. చాలా మంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అంటే సరిపోను సంపాదన ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. లేదు అనంటే నిజంగానే వాళ్ళకు సరిపోయేంత ధనం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఏ రకంగా చూసినా గూడా ప్రతి ఒక్క ఇంట్లో గూడా ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులైతే ఉంటూనే ఉంటాయి. మరి వాటి నుంచి ఇంక మేము బయట పడతామా? లేదా? ఇంకింతేనా మా జీవితము అని ఆలోచిస్తూ ఎంతో డీప్‌గా ఎళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి ఏదైనా ఉపశమనం కలిగించే విధానం ఉంటే వివరించండి. సరే అమ్మా. ఆర్థిక సంక్షోభం అనేది పెనుభూతం లాంటిది. అవును. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఏదో ఒక లోటుపాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. మనం ఎంత సంపాదించినా కూడా దానికి దానికి సరిపోతుంది. హ్మ్. అంటే ఉన్నారు బాగుండేటోళ్ళు. సాదాసీదా ప్రజల కోసం మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. హ్మ్. ముందుగా మనం ఆర్థికంగా బయటపడాలి అనంటే మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. హ్మ్. మెయిన్. మనం ఏం చేస్తున్నాం? మనకి రాబడి ఎంత ఉంది? అవును. పోతున్నది ఎంత పోతోంది? ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి ఉండాల్సిందే. ఒక్కరు. చాలా పొదుపులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు. అవును. అన్ని ప్లానింగ్స్ వేసుకొని ముందుకెళ్తున్నా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అంటే మేము ఎన్ని పూజలు చేస్తున్నా, మేము ఎంత కష్టపడుతున్నా, హ్మ్. ఎందుకు మాకు ఇలానే ఉంది? ఈ అవును. ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. భగవంతుడి మీద ఒక్కొక్కసారి కోపం గూడా వస్తుంది. వస్తుంది. అవును. ఈ ఆర్థికపరమైన సమస్యలనేటివి మనుషుల్ని కుదిపేస్తాయి. మామూలుగా ఉండదు మామూలుగా నిజంగా. ఉండదు అది. అది టార్చర్ అంటాం కదా! అవును. దానికంటే ఎక్కువ ఎక్కువ. ఆర్థిక సమస్య అనేది. ఇప్పుడు మనకి ఆర్థికంగా అంటే చాలా స్తోత్రాలున్నాయి. హ్మ్. కనకదార స్తోత్రం, అమ్మవారి యొక్క అష్టకము, అష్టోత్తరాలు ఇలా చాలా ఉన్నాయి. ఓకే. కానీ నేను ఒక పూజ ప్రాసెస్ చెప్తాను. హ్మ్. ఖచ్చితంగా ఇది అందరూ ఆచరిస్తే వాళ్ళ జీవితాలలో మెరుగైన రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా. ఏంటంటే అది మెయిన్‌గా మనము ఎంత పూజాపరంగా ఉన్నా, ఎంత సాధన చేసినా కర్మ అనేది ఒకటుంటుంది. ఎప్పుడైతే కర్మ అనేది మనకి ఉంటుందో హ్మ్. మనం ఆర్థికంగా ఎదగలేం. హా! ప్రారబ్ధ కర్మ అనేది అడ్డుపడుతుంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే విద్యారణ్య స్వామి వారని ఉన్నారు కదా! అమ్మవారి ఉపాసకులు. హ్మ్. ఆయన చెయ్యని పూజ లేదు. ఆయన చెయ్యని తంత్రం లేదు. ఆయన చెయ్యని విధానమే లేదు ఉపాసనా పరంగా. ఆ! అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడిగాడు. హ్మ్. నాకెందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో నేనున్నాను. నేనేం పొరపాటు చేశాను? నేనేం తప్పు చేశాను సాధనా విధంగా అంటే, హ్మ్. ఆ అమ్మవారు ఆయనకు చెప్తుంది. నీకు ప్రారబ్ధ కర్మ అనేదుంది. ఆ హుహుహు. కర్మ తొలగిపోతేనే ఆ ధనం అనేది, ఐశ్వర్యం అనేది మనకొస్తుంది. అంటే అన్ని సాధనలు అన్ని చేసినా ఆయన కర్మ తొలగిపోలేదు. తొలగిపోలేదు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మనకి ధనాన్నియ్యాలి అనంటే పైన అమ్మవారి యొక్క ఆజ్ఞ రావాలి. ఆ! లలితా పరాభట్టారిక యొక్క ఆజ్ఞ అనేది రావాలి. ఆ! ఆజ్ఞ వస్తే అమ్మవారు ఇచ్చేస్తది. ఓకే. ఆ ఆజ్ఞ రావాలి అంటే మన కర్మ తొలగిపోవాలి. హుహుహు. కర్మకారకుడు ఎవరు? శని. శని శనీశ్వర స్వామి. భగవానుడు. ఓకే. శని భగవానుడు. ఎప్పుడైతే మనం కర్మను తొలగించుకుంటామో హ్మ్. ఆటోమేటిక్‌గా మనకి లక్ష్మి, ఐశ్వర్యం, ధనం అనేది వచ్చేస్తుంది. హుహు. కానీ ప్రారబ్ధ కర్మ. ఐశ్వర్య ప్రదాత శివుడు అని అంటూ ఉంటారు గదా! అవును. అంటే కర్మ అడ్డుపడుతుంది కదా! ఓకే. ఐశ్వర్య ప్రదాత శివుడు, అమ్మవారే. హ్మ్. మనకి కర్మ బ్యాడ్ కర్మ ఉండేటప్పుడు ఆ! మనం ఏం పొందలేం. ఓకే. మంచి రిజల్ట్ అనేది అంటే ఉండదు. కొన్నిసార్లు దగ్గర దాకా వచ్చింది, పోయింది ఇట్లాంటివి అంటూ అంటే ఉంటారు. పుట్టుకతో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక ఖజానా అనేది పెట్టింటాడు. ఆ! మనకి ఇది మన లైఫ్ లాంగ్ ఈ ఖజానా అనేది రాసి పెట్టింటాడు. హ్మ్. ఆ ఖజానాని మనం చేరుకోవడానికి ఈ సాధన అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే. కొంతమందికి పూర్వజన్మ సుకృతం మంచి కర్మ వల్ల ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ధనం హ్మ్. అనేది హ్మ్. జీవితంలోకి. కొంతమందికి పూర్వజన్మ కర్మఫలం వల్ల వాళ్ళకి రాసి ఉన్నా కూడా అందదు. ఆ! ఓకే. మరి అంటే ఎలా ఇప్పుడు ఈ కర్మని మనము తొలగించుకొని ముందుకెళ్ళాలి అంటే ఏం చేస్తే ఏం తొలగిపోతుంది? చేస్తే తొలగిపోతుంది అంటే ఆహ్, శనివారం రోజు హ్మ్. జమ్మి చెట్టు, జమ్మి చెట్టు జమ్మి వృక్షం. హ్మ్. జమ్మి వృక్షం ఉంది కదా! శని కారకుడు. ఆ! శనికి జమ్మి వృక్షం మనం తీసుకుంటాం. ఓకే. ఓకే. జమ్మి వృక్షం ముందు మనం కూర్చొని హ్మ్. ముగ్గు 8 దీపాలు పెట్టుకునేలాగా ముగ్గు వేసుకోవాలి. ఆహా! ఓకే. చతురస్రంలో ముగ్గులోనే అష్టచతురస్రం. దీపాలు బెట్టాలి. హ్మ్.
అష్టచతురస్రం వేసుకొని చెట్టుని ఉమ్, జమ్మి వృక్షాన్ని మనం మధ్యలో పెట్టుకొని పసుపు కుంకుమ పంచోపచార పూలు గంధము ఉమ్, అన్ని అలంకరణ చేసుకొని జమ్మి వృక్షానికి లలిత సహస్రనామం పారాయణం చేయాలి. అక్కడే ఎలా కూర్చొని. అక్కడే కూర్చొని ఎలా చేయాలి అంటే మనం స్టార్ట్ చేస్తాం కదా, ఉమ్, శుద్ధ జలం తీసుకోవాలి, గంగాజలం తీసేసుకొని ఒక స్పూన్ ఉద్దరిని ఉమ్, పంచపాత్ర అన్ని పెట్టుకుంటాం మనం. ఉమ్, పెట్టుకున్న తర్వాత లలితా పారాయణం ఒక్కొక్క శ్లోకానికి మనం చేతిలో వాటర్ వేసుకొని ఓకే. చెట్టు మొదల్లో వదలాలి. లేదు డైరెక్ట్గా స్పూన్తో అయినా వదలొచ్చు, ఉహు, స్పూన్తో అయినా వేయొచ్చు, లేదంటే చేతిలో వేసుకునైనా వదలొచ్చు. ఓకే. ఇప్పుడు ఎలా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అని చెప్పేసి వాటర్ వేసుకొని జమ్మి చెట్టు మొదల్లో వదలాలి. ఇలా అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసేసి మహామంగళారతి ఇచ్చేసి, ఉమ్, స్వామి మాకున్న కర్మను తొలగించు, ప్రారంధ కర్మని. శనివారం రోజు జమ్మి చెట్టులో చాలా ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. శమీశ్వరుడు అంటారు జమ్మి చెట్టు. జమ్మి చెట్టుని. ఆహా, శనీశ్వరుడు కాదు, శమీశ్వరుడు. శమీశ్వరుడు. ఆహా. శమీశ్వరుడు అంటే ఈశ్వరుడే. శనీశ్వరుడినే ఇలా పిలుస్తారా లేదంటే లేదు, ఇక్కడ వేరే? ఈశ్వరుడు ఉంటాడు ఆ రోజు. ఆహాహా. శనివారం రోజు ఉమ్, జమ్మి చెట్టులో ఈశ్వరతత్వం ఎక్కువ ఉంటుంది. ఓకే. శమి వృక్షము ఈశ్వరుడు, ఈశ్వరుడు. శమీశ్వరుడు. మామూలుగా అంటే విజయదశమి రోజు అమ్మవారి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. అవును, అవును. ప్రతి శనివారం రోజు ఉహు. జమ్మి వృక్షంలో శివుడి యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది. కానీ శనివారం విష్ణుమూర్తి అంటారు కదా. జమ్మి వృక్షం శనికారకుడు, ఆ, శనికి కర్మం తొలగిస్తారు. ఉమ్, ఈ కర్మం తొలగించి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఓకే. ఈ జమ్మి వృక్షంలో ఈశ్వరుడు ఉంటాడు. ఉమ్, జమ్మి వృక్షం వచ్చేసి సంకేతం శనీశ్వరుడికి. శనీశ్వరుడు. మనం లలితా పారాయణం చేసి ఆ ఈశ్వరుడు యొక్క తత్వంలోకి అమ్మవారి యొక్క శక్తిని వదులుతున్నాం ఉహుహుహు. ఓకే. గంగతో, జలంతో. ఓకే. ఇక్కడ ఏమైపోతుంది, లలితా సహస్రనామక పారాయణం శక్తి ఉమ్, ఆ చెట్టులో ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము మనకు శని నుండి వచ్చే కర్మ తొలగిస్తుంది. ఓకే. ఇది ప్రతి శనివారం ఆచరించుకోవాలి. ఒకవేళ అంటే జమ్మిది చిన్న గొమ్మ ఏమైనా తెచ్చుకొని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టి అట్లా చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో మ్మ్. పెట్టుకోకూడదు అదంతా ఏం లేదు. దేవతా ఓకే. వృక్షాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని ఇలా నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక శని అవును, శని నడుస్తుంది. period శని నడుస్తుంది. వక్రంగా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు, ఇలా చెప్తూనే ఉంటారు. అవును. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇది. మనం ఏం చేస్తున్నాము అంటే శనివారం రోజు జమ్మి చెట్టులో ఉన్న శివుడి యొక్క శక్తికి అమ్మవారి యొక్క శక్తిని కలుపుతున్నాము. అక్కడ శివశక్తి ఐక్యమైపోతుంది. ఆ శక్తి వల్ల మనకి కర్మ తొలుగుతుంది. ఏ సమయంలో చేయాలన్నారు ఇదంతా కూడా? ఆ ఇది రోజున ప్రదోష టైంలో చేసుకోవచ్చు. సాయంకాల సమయంలో. ఓకే. ప్రదోష టైంలో ఇప్పుడు ఆ ప్రమిదలు 8 దీపాలు అన్నారు. నెయ్యి అంటే శని అంటే నువ్వుల నూనె కదా, నువ్వుల నూనెనా నెయ్యి వేసి పెట్టాలి. నెయ్యి మనం వేసి. లలితా పారాయణం చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసి పెట్టాలి. ఓకే. నెయ్యి దీపాలు. ప్రమిదల మనం- లేదంటే పిండితో చేసిన లేదు, ప్రమిదలే. ప్రమిదలే. ప్రమిదలే, పిండి దీపాలేం కాదు, ప్రమిదలే. నైవేద్యంగా పండు ఫలం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మన ఇష్టం. అది ఓకే. మన శక్తి కొలది. ఒకవేళ మాకు చదవడం రాదు, చదివినా మేము తప్పులుగా చదువుతామేమో అనుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని విన్నా సరిపోతుందంటారా? లేదు ఖచ్చితంగా చదవాల్సిందే? శ్రీమాత్రే నమః అని 1008 టైమ్స్ 1008 సార్లు ఓకే. లలిత సహస్రనామం ప్లే చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 1008 సార్లు చేస్తూ వాటర్ వదులుకోవాలి. ఓకే. అంతే ఇప్పుడు ఫలితం మామూలుగా ఉంటుందంటారా? అంటే మ్మ్. లలిత సహస్రనామం చేస్తూనే చెయ్యాలి. మ్మ్. ఇంకా మనకి చదివేకి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అవును, వాళ్ళ అవును. గురించి కూడా మనం ఆలోచన చేసి మ్మ్. ఇది దానికి రీప్లేస్. ఓకే. ఇంకా అమ్మవారి నామమే కాబట్టి అమ్మవారి నామమే చేసినంతటి కాబట్టి ఫలితం అంటే 1008 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే ఒక్కసారి పారాయణం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి అలా. ఓకే. ఓకే. ఇంకా అంటే ఇంకా ఏదైనా ఆచరించాల్సిన విధానం ఉందా? ఇంతవరకే సరిపోతుందా? ఇంతవరకే సరిపోతుంది. ప్రదోష కాలంలో 8 ప్రదోషకాలం దీపాలు వెలిగించి వెలిగించి లలితా జమ్మి సహస్రనామ చెట్టుకి పారాయణం చేసుకోవాలి. ఓకే. పుష్పము, గంధము, పంచోపచార జమ్మి పంచోపచార చెట్టుకు పూజ. చేసుకొని శక్తి కొలది నైవేద్యం పెట్టుకొని మ్మ్. హారతి తీసుకోవడమే. ఆ రోజు అంటే పొద్దున్న నుంచి కూడా మళ్ళీ ఏమన్నా నియమాలు పాటించడం, ఉపవాసంలో ఉండటం అలాంటివి చేయాలంటే? ఉపవాసం అనేది ఆరోగ్య రీత్యా చెప్తా నేను. ఓకే. ఉండదలుచుకుంటే ఉండొచ్చు, మ్మ్. లేదా లేదు. మ్మ్. బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఆ రోజు పూజ చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ముందు రోజు ఆ రోజు. మ్మ్. ఓకే.
ఈ నియమాలు సరిపోతాయి. ఈ నియమాలు సరిపోతాయి. ఖచ్చితంగా ఆర్థికంగా మనం మెరుగుపడతాం. ఇలా ఎన్ని శనివారాలు చేయాల్సి ఉంటుంది? ఎన్ని శనివారాలని కాదు. మన కర్మ ఎప్పుడు తొలగుతుందో మనకు తెలీదు. ఎన్ని శనివారాలైనా చేసుకోవచ్చు. ఇన్ని అనేది లిమిట్ లేదు. ఓకే. ఇప్పుడు మనకి చాలా ప్రారబ్ధ కర్మ హింసిస్తుంటుంది. ఇన్ని చేస్తేనే తొలగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఒక్కొక్క టైంలో ఒక్క వారం చేసిన తర్వాత కూడా మనం ఆర్థికంగా మార్పు బయటపడొచ్చు. తెలుస్తుంది. మార్పు చూస్తాం. అవును. ఒక్కొక్కసారి 7, 8 వారాలైనా కూడా తెలియకపోవచ్చు. అవునండి. అది మన కర్మానుసారం జరుగుతుంది. ఉమ్, పూజ ఉమ్. అనేది ఇంత అని లిమిట్ లేదండి. ఓకే. చేసుకుంటూ పోతే మనం మంచి రిజల్ట్ చూస్తాం. అంటే మనం పెద్దగా నియమాలు పాటించేది కూడా ఏమీ లేదు ఏం లేదు. కాబట్టి పోయిందే ఉంది. ప్రతి శనివారం అట్లా చేసుకుంటూ ప్రదోష పోతే టైంలో చేసుకుంటే సరిపోతుంది. సంతోషం అండి. నిజంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఊరటే అనుకోవచ్చు ఈ విధానం అంతా కూడా. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. నమస్తే.